దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కార్యాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో ఒక మాటలో మీతో నేను పంచుకోవటానికి ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతాను. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందామండి. నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ విషయాన్ని మీరు మరలా చదవాలని మనవి చేస్తున్నా. ఇక్కడ కాదు, దాచుంచిన మేలు ఎంతో గొప్పదంట. ఆల్రెడీ మన కొరకు ఆయన మేలు అనేటువంటిది పిల్లల కొరకు కావలసింది, యవనస్తులకు కావలసింది, కుటుంబ పరంగా కావలసింది, వృద్ధులకు కావలసినటువంటిది. నరుల ఎదుట ఏమండి ఆయనను ఆశ్రయించి ఏంటి రోజు వెళ్తున్నారా ప్రార్థనలకి? రోజు ఉంటున్నారు ఉపవాసం? ఉప్మా తింటున్నారా? పూర్ణాలు తింటున్నారా? పులిహార తింటున్నారా? దోశలు తింటున్నారా? వడలు తింటున్నారా? ఏం తినుంటున్నారు? ఏం తినకుండా ఉంటున్నారా? వెళ్ళగలుగుతున్నారే అనని మిమ్మల్ని అడిగే విధంగా, వారు మిమ్మల్ని గుర్తుపట్టే విధంగా నరులు ఎదుట దేవుని ఆశ్రయించి రాలేని కారణాలు ఉన్నా, అనానుకూలమైన పరిస్థితులు ఉన్నా, ఏమండి వచ్చేదానికి అవకాశం పర్మిషన్ లేని పరిస్థితులు ఉన్నా, దేవుని మందిరానికి ఆశీర్వాదంతో పొందుటకు ఆసక్తితో నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావే, నీ కొరకు దేవుడు దాచించిన మేలంట ఎంతో గొప్పదంటండి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా క్రమశిక్షణతో నేను చూస్తూ ఉన్నాను ప్రియులారా. పెద్దలందరూ బయటకు వెళ్ళటంలా ప్రార్థనకు వచ్చాక యవనస్తులు బయటకు వెళ్తున్నారు. ఏదైనా షుగర్ ప్రాబ్లమో, నరాల వీక్నెస్సో, లేదంటే కాళ్ళు నొప్పులు వచ్చి కుదురుగా కూర్చోలేక కొంచెం అటు ఇటు కాస్త కాలు సాగిద్దని అడుగులు పడితే కాస్త బాగుండిద్దని బయటికి లోపలికి తిరుగుతారు. తప్పదు, వయసు. పిల్లలకేమైంది? యవనస్తులకేమైంది? మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఇది అవకాశం. కురుకురు ప్యాకెట్ కొనేస్తారు, లేస్ ప్యాకెట్ కొనేస్తారు, లేదంటే చాక్లెట్కి ఇదే మంచి అవకాశం అని వాళ్ళు పొద్దుగుకులు మిమ్మల్ని కదిలిస్తారు. వాళ్ళకి తెలుసు బాగా ఈ టైం వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది ఇస్తామని. మరి యవనస్తులు ఎందుకు తిరుగుతున్నారు బయటికి లోపలికి చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. బయటికి తిరిగే వాళ్ళు చర్చికి రానవసరంలా. అంత ప్రాబ్లం, మరీ యవనస్తులు గుండి ప్రాబ్లం ఉంటే సిగ్గుపడతారు కదా. ఇంటి దగ్గర ఉన్నాడు అటు బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి దేవుని సన్నిధిలోకి వచ్చామంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలో, జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కొరకు దాచుంచిన మేలంట. దాచుంచాడంట. ఇచ్చే టైంలో నువ్వు బయటికి వెళ్ళిపోతే, ఆయన నిన్ను చూసే టైంలో నువ్వు తలదించుకొని ఉంటే, భయభక్తులు కలిగి ఉండాలా. మనం దేవుని మందిరానికి వచ్చి మనము ఫేస్బుక్ చూసుకుందామా, వాట్సాప్ చూసుకుందామా, వాట్సాప్ స్టేటస్ చూసుకుందామా అని ఈ కాదు మనం చూడాల్సింది. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు ఏం చెప్తున్నాడో, ఈరోజు నాతో ఏమి ఆయన బయలుపరుస్తున్నాడో అని ఆశతో ఉండాలా. తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నా ఒకవేళ కార్యాలు జరగటం లేదనుకో, నిరాశపడకో, దిగులు పడమాక. ఒక యవనస్తుడు అలానే ప్రార్థన చేశాడంట. ప్రభా, స్కూల్లో నుంచి స్టార్ట్ అయ్యిందంట వాళ్ళ ప్రేమ, కాలేజీ లైఫ్లో కూడా తను అదే ప్రేమలో ఉన్నాడట. ప్రభా, నాకేమొద్దు, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని నాకు పెళ్లి చేసుకునేటట్టు చెయ్యి అని చెప్పి ఎంతమందికో స్పాన్సర్ చేశాడంటండి.
ఎన్ని ఉపవాసాలు ఉన్నాడట. ఆ వివాహం కొరకు ఏ ప్రార్థనకు కూడా అటెండ్ అవ్వకుండా మానుకోలేదంట. ప్రతి ప్రార్థనకి అటెండ్ అవుతున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు. ఎంతమందికో స్పాన్సర్ చేశాడట. నాకు ఇంకే మేలు వద్దయ్యా, నీ ఒక్క మేలు చేయి నా యేసయ్యా. ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి నాకు కావాలి, నా భార్యగా ఉండాలి, నాకు పెళ్ళవ్వాలి అని ఎన్ని సంవత్సరాలు అడిగాడట. అనుకోకుండా పై చదువులకి స్టేట్స్ వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాడు. మరి అక్కడే పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు అంతా కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉండే తర్వాత గెట్ టుగెదర్ అని కలుసుకుంటున్నారు కదా. ఈ పిల్లలు వాళ్ళు స్టేట్స్ నుంచి జిల్లా వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అనుకున్నారట, ముందు ప్లాన్ చేసుకున్నారట. 4 నెలల ముందు గెట్ టుగెదర్ పెట్టుకుందాం, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, మనం అందరం ఎడవేడం అయిపోయి కలుసుకుందాము అని చెప్పి చక్కగా అతను కూడా వచ్చాడంట. అందరూ వచ్చారంట. తనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్రెండ్తో అంటున్నాడంట, ఆ అమ్మాయి ఏదిరా అంటే ఇతగాడు ఎందుకు వచ్చాడంటే, పాపం పెళ్ళయి పిల్లలు పుట్టినా ఆ అమ్మాయి ముఖమే కనపడుతుంది ఈయన కళ్ళల్లో. కానీ అయినా బెటరే కదా, దేశం మారబట్టి సరిపోయింది, సంసారం బాగుంది. అయినా ప్రేమ ఏమండి పోగొట్టుకోలేక ఆ అమ్మాయి ఏదిరా అంటున్నాడంట. అంటూ ఉంటే నువ్వు గ్రేట్ రా అన్నాడట. ఎందుకో తెలుసా, ఈరోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? ఒక అతను చేసుకుంది, విడాకులు ఇచ్చింది, డబ్బులు వసూలు చేసుకుంది. ఇంకొక అతన్ని చేసుకుంది, చంపేసింది, ఆస్తి తీసుకుంది. ఇలాగూ దాదాపు 5-6 మార్చేసిందిరా. చేసుకోవటం, విడాకులు ఇవ్వటం, చేసుకోవటం, చంపేయటం. ఒకవేళ ఆ అమ్మాయితో నీకు వివాహం అయ్యి ఉంటే ఇప్పుడు 21 సంవత్సరాలు కదా మనం విడిపోయి, కానీ ఇప్పుడు నీ జ్ఞాపకార్థ కూడికకి గడుచుకునే వాళ్ళమేమో 21 సంవత్సరం అంటే. అప్పుడు అన్నాడంట, పాట రాసుకున్నాడంట, ప్రార్థన వినకపోయినందుకు దేవా నీకు వందనాలు. కొట్టొచ్చుగా, ప్రార్థన విననందుకు నీకు వందనాలు అని చెప్పి గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గ్రేట్ అంటున్నాడంట. ఎప్పుడంటే అప్పుడు పాట రాశాడంట. ఏమండి, ప్రార్థన విననందుకు. అదేంద్ర అందరూ ప్రార్థన వినినందుకు వందనాలు అంటారు, ప్రార్థన ఆలకించినందుకు వందనాలు అంటారు, కార్యాలు జరిగినందుకు. ఓహో, ఇప్పుడు నేను ఈ పాట రాసుకోవటానికి కారణం ఏంటంటే, నా మనవి వినలేదు. నేను డబ్బులు ఇచ్చినా, ప్రార్థనకి వెళ్ళినా, ప్రతి కార్యక్రమంలో నేను ఇన్వాల్వ్ అయినా నాకు ప్రార్థన ఆలకించలా. అంటే దేవుడు నా కొరకు దాశించాడు. ఇప్పుడున్న నా భార్య, నా బిడ్డలు నాకు సేఫ్టీ. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏదైనా ప్రార్థనకు ఆటంకం జరుగుతూ ఉంది, ప్రార్థనకు ఏమండి కార్యాలు జరగట్లేదు, ఆలస్యం అవుతూ ఉందంటే దైవ నిర్ణయం అనుకోవాలి. ఏదైనా దేవుని చిత్తం అనుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తం అయి ఉందనుకోండి, ఆ ప్రార్థన ఆలకించినట్లయితే నువ్వు కోరుకున్న విధంగానే ఒకవేళ మీరిద్దరు సెట్ అయ్యే విధానము ఆయన సంకల్పంలో ఉంటే, ఎందుకంటే ఆయన మనకు ఒక చిట్టా ఉంటుంది, మన కొరకు రాసిన ఒకటి ఉంటుంది కదా, అది మన జీవితంలో నెరవేర్చబడాలి. కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేకపోయినా దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు ప్రియులారా. వాటి వలన మనం బాధపడతాం. కొన్ని దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకొని ఒకవేళ నీ దేవునికి ఇష్టంగా ఉన్నదాన్ని బట్టి చేయొచ్చు. ఏదైనా యాక్సెప్ట్ చేయాలా. ఒకటి, నువ్వు నీ జీవితంలో అనుమతించబడిన ప్రతి సందర్భాన్ని నువ్వు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయగలుగుతావో దేవా నీ చిత్తం అని నువ్వు అనగలగాలి. మనకు కొన్నిసార్లు కష్టమైన దేవుని సన్నిధిలో ఇష్టంగా బ్రతకటానికి దేవునికి అప్పగించుకోవాలండి. అదే మరి విశ్వాసం అంటే, భక్తి అంటే అదే, ప్రార్థన అంటే అదే. ఏమండి, మనం కోరుకునేది కాదు. ఎందుకంటే కొన్నిసార్లు జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, తీనక్కర్లేదండి, మనము కోరుకున్నటువంటి మార్గము మన దృష్టి కంట సరి అయినదిగానే ఉంటుందంట, కానీ అది తుదకు మరణమునకు దారి తీసిద్దంటండి. కాబట్టి మనం బ్రతకాలి, దేవుని కార్యాలు చూడాలి, ఆయన మహిమను వివరించాలి అని అంటే దేవుడు మన కొరకు నిర్ణయించిన కొన్ని ఉద్దేశాలు ఉంటాయి.
అవి నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా, మనందరి కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మార్గం ఉందండి, మార్గం ఉంది. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? జరుగుతూ ఉంటే అనుకుంటావు, అరే దేవుడు నా జీవితంలో ఎంత కార్యాన్ని చేశాడు, నేను ఇలా అనుకోలేదండి, నేను ఊహించలేదు, అసలు కొంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు చాలామంది. నిజమే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, కానీ నీ కొరకు ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. ఒకటి, నువ్వు పుట్టి దినమైన గడవక ముందే నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీకు ఆకారమే లేదు. ఏమండి, నీకు ఆకారమే లేదు. అలాంటి సందర్భంలో దేవుడు నీ దినములన్నీ లెక్కించాడు. దినములు లెక్కించిన ఆయనకి నీ దినములు ఎలా ఉంటాయి ఆయనకు తెలియదా? తెలుసు. తెలియకుండా దేవుణ్ణి ఎరుగునటువంటి వారు అన్ని జనుల వలె ప్రవర్తిస్తారు. నువ్వు కూడా ఒక అన్ని జనుడిలాగా ఉంటే ఎలా? క్రైస్తవుడు అయి ఉండి ఒక విశ్వాసిగా ఉండాల్సినటువంటి మీ యొక్క అనుభవంలో భక్తిని మనం ఎలా చేయాలి? ఇక్కడికి మనం దేనికి వస్తున్నామండి? భక్తి చేయటానికి వస్తున్నాం. ఇక్కడికి దేనికి వస్తూ ఉన్నాం? ప్రార్థన చేయటానికి. ఇక్కడికి దేనికి వస్తున్నాం? ఆశీర్వదించబడటానికి, మేలు అనుభవించటానికి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మేలంటండి, దాచుంచాడంటండి. ఎంత గొప్ప కృప అండి! దాచుంచాడట. ఆ దాచిపెట్టింది మనం పొందుకోవాలండి, దాచుంచింది పొందుకోవాలి. దేవుని సన్నిధిని, దేవుని సేవకుల్ని నిర్లక్ష్యం చేస్తే చేయగలిగేది ఏమి లేదు ప్రియులారా. దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడు ఆలక్ష్యం చేయకూడదు. నీ దేవుని మందిరాన్ని నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నీకు నియమించబడినటువంటి స్థలమును నువ్వు ఆశీర్వదించబడినట్లుగా ప్రతి సమయంలో దేవుని యొక్క అనుమతిని నీవు కోరుకోవాలి. కోరుకునేటువంటి వ్యక్తివిగా నువ్వు ఎప్పుడు ఉండాలి. నేను ఈరోజు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి మీ చేత ప్రార్థన చేపిస్తాను. ఏమిటంటే, ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు దేవుని మందిరానికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారు సండే 1 నెల చూశారు, 2 నెలలు చూశారు, 6 నెలలు చూశారు, సంవత్సరం చూశారంట. అతను మళ్ళీ చేస్తూ ఉంది మంచి జాబ్ అండి, కంపెనీలో మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు. తను జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని సండే నీకు సెలవేమో, లేదంటే ఉద్యోగం నుంచి నిన్ను తీసేస్తామన్నారట. ఇలా అంటూనే ఉన్నారు, కొనసాగుతూనే ఉంది. ఈయన ప్రతి సండే చర్చికి వస్తున్నారు. ఇంకా ఆ పరిస్థితి ఘోరంగా మార్చబడేసరికి మీరు ఎన్ని చెప్పినా నా దేవుని సన్నిధిని నేను మానను, నా దేవుని సన్నిధిని నేను వెళ్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో తన నిబంధన చేసుకొని, విశ్రాంతి దినమును నేను ఆయన మందిరంలో ఉండాలి, ఆదివారం నేను డ్యూటీ చేయను, నా దేవుడి సన్నిధిలోనికి నేను వెళ్ళి ఆయన గణపరచాలి, నేను ఆయన్ని ఆరాధించాలి. ఆయన నన్ను రక్షించారు, ఆయన నన్ను కాపాడారు, నన్ను విడిపించారు, నన్ను స్వస్థపరిచారండి, నన్ను బాగు చేసిన నా దేవునిలోనే నేను ఉండాలి అనంటే, అయితే ఆ దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి తన్ని కంపెనీలో తీసేశారంటండి. ఇంటికి వచ్చి చెప్తున్నాడంట, నా జాబ్ పోయింది అన్నాడంట. వాళ్ళ ఆవిడందంట, లంచం తీసుకున్నావా? అలాంటి పని నేను చేయలేదు అన్నాడంట. పోనీ నీకు అప్పగిచ్చిన బాధ్యత ఏమైనా వర్క్ నువ్వు సరిగా చేయలేదా అనంటే, ఏది చెప్పినా నేను చేశాను, వర్క్లో తేడా లేదు, నేను ఏ విధమైన లంచాలు తీసుకోలేదు, న్యాయంగా ఉన్నాను అని చెప్పినప్పుడు ఆమెందంట, దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆ మాట అనగలరండి? నేను ఎంత దశంభాగం ఇచ్చి, ఎంత ఉపవాసాలుండి, ఎంత కన్నీరు గారిస్తే నాకా దేవుడు ఈ పని చేసేది? ఈ పనిష్మెంటా? ఏం చేశానని నీ మందిరానికి వచ్చినందుక నాకు ఈ పనిష్మెంట్ అని అనాలి సహజంగా కదా. ఆమె కొద్దిగా మనకంటే అనుభవంలో ఎక్కువ ఉండొచ్చు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక అందంటండి. సేమ్ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు ఇలా ఉన్నటువంటి సమయంలోనట ఇంకొకరు ఎదురయ్యారట. ఎదురయ్యి, ఏంటి బ్రదర్ ఈ మధ్య మీరు పక్కపక్కన కదా, మీరేంటి ఈ మధ్య డ్యూటీకి వెళ్ళట్లేదు, తరచుగా ఇంట్లోనే కనపడుతున్నారు, ఎప్పుడు కనపడే వాళ్ళు కాదు కదంటే, లేదు బ్రదర్ మా డ్యూటీ ఇలా అయిపోయింది, జాబ్ లేదు అని చెప్పారంటండి. ఆ బ్రదర్ అన్నారట, నేను సేమ్ సిచ్యువేషన్లో ఉన్నానండి, ఎప్పుడు 9కి నేను అక్కడికి వెళ్తున్నా, అప్పుడు తమ్ము సిస్టమ్ లేదు, ఫేస్ సిస్టమ్ లేదు, ఏమండి 9 o'clock నేను పర్ఫెక్ట్గా వెళ్తుంటే నన్ను 7కి రమ్మంటున్నారు.
7కి నేనేమో అటెండ్ అవ్వలేని పరిస్థితి. కాబట్టి నేను 9కే వస్తాను అని అంటే 7కి వస్తేనేరా, లేదంటే అవసరం లేదని చెప్పి తీసేశారంట. మీరేమో ఆ విధంగా జాబ్ పోయింది, నాకు ఈ విధంగా పోయింది. అయినా దేవుడు గొప్పవాడు. ఆయన దగ్గర ప్రార్థన చేద్దామని వీళ్ళిద్దరు వెళ్ళి పొలంలో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉండగానే గుండె కతక్కుమందంటండి. అంతే, ఆ పొలంలో కదా ఏదో పురుగు పొయ్యి గుండెకి అనుకొని ఇట్లా గట్టిగా అనేసరికి ఏమండి ఇంకా పెయిన్ ఎక్కువైపోయిందంట. ఆమె నన్ను కళ్ళు తెరిచేసరికంట ఏమండి గుండు సూదాట. ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? కాలుకో చేతికో ఎట్ట అన్నప్పుడు ఏమండి మోకాలు వేసినప్పుడు అంటే ఏముంది, సింపుల్గా తీసుకోవచ్చు. కానీ ఏకంగా గుండెకే, లోకంలో సామెత ఉంది కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది ఇప్పుడు పరిస్థితి అయ్యగారికి. ఏమండి చిన్నగా వాళ్ళ ఆవిడట ఈ పట్కర్ర పట్టుకొని ఒత్తుకున్నటువంటి ఆ గుండె సూదిని తీశారంటండి. అప్పుడు తెలియకుండానే తన కళ్ళు తెరవబడ్డాయి అంటండి. మనోనేత్రాలను దేవుడు వెలిగించి ఏదో ఆ గుండు సూదిని చూడగానే ఫస్ట్ బాధపడ్డా, ఉద్యోగమైపోయిందంటే ప్రార్థనలో ఈ సిచ్యువేషన్ ఎదురయ్యింది. ఎందుకంటే అతను అప్పట్లో గుండు సూదులే కదా, ఈ గుండీలు ఇవి రానప్పుడు పెట్టుకునేది, ఇలా పెట్టుకునేవాళ్ళట. ఇతను పెట్టుకున్నాడు కదా, ప్రార్థన చేస్తా ఉండేసరికి ఏదో తగిలేసరికి పొలంలో కదా అది పురుగు అనుకొని వచ్చేసరికి ఏమైంది, తను షర్టుకున్నటువంటి గుండె సూది గుండెకి గుచ్చుకుపోయింది. ఇంకప్పుడు ఇలా గుచ్చుకుపోయింది కదా, ఇలా పెట్టుకోబట్టే కదా అని చెప్పి ఆలోచన చేసంట. తెలియకుండానే దేవుడు అంటే ఒక ప్రేరణ ఇచ్చాడంట. ఆ బాధలో, ఆ దుఃఖంలోనట ఈ గుండె సూది ఇలా ఉండబట్టి నాకు ఇలాగో ప్రమాదం జరిగింది. దీని మోడల్ మారిస్తే ఎలా ఉంటుంది, దీని మోడల్ మారిస్తే ఎలా ఉంటుందని చెప్పి ప్లాన్ చేసుకోనంట. అతనికి ఉన్నటువంటి ఐడియాని తీసుకొని ఒక ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడంటండి. నాకు ఇలాంటి ఐడియా వచ్చింది, నేను ఈ గుండు సూదిని వేరొక ఆకారంలో తయారు చేస్తాను అని చెప్పి పెట్టుబడి కోసం ఒక ధనవంతుడిని వెళ్ళి వీళ్ళు కలిశారంటండి. ప్రార్థన చేశారు కదా, అతడంట కొన్ని $1,000, అప్పట్లో ₹1,00,00,000 ఎవరిస్తారండి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి. అయితే అతను వ్యాపారస్తుడు కాబట్టి తన సంపాదనను పెంచుకునే దానికోసం ఇతనికి పెట్టుబడిగా పెట్టాడంట. ఏమని ఆ ఇచ్చినటువంటి ఆ డబ్బుతోనంట ఈ గుండు సూదిని ఏం చేశాడంటే డిజైన్ మార్చాడు, చీరల్లాగా మోడల్ మార్చేసి సేఫ్టీ పిన్, ఇప్పుడు మనం పెట్టుకుంటున్నామే ఈ సేఫ్టీ పిన్ను తయారు చేశారంట. అతని పేరు రాశాను, మర్చిపోతాను, వాల్టర్ హంట్ అంట. కొట్టు చాపట్లే గట్టిగా. ఏమండి అతని సాక్ష్యం, జీవిత సాక్ష్యం అండి. దేనికి పనికిరా, ఉద్యోగం లేదు, నువ్వు అనవసరం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నిరాశతో ఉన్నటువంటి వ్యక్తినంట ₹1,00,00,000 అధిపతిని చేసి ప్రపంచానికే సేఫ్టీ పిన్ కనిపెట్టాడు. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పుకోండి, చూసావా దేవుడు ఎంత గొప్పోడో. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఆలోచించావా? మన ఆలోచనలు మారాలా? చూసావు దేవుడు ఎంత గొప్పోడు, ఏ ప్రాలతో చెప్పుకో. చూసావా ఎంత గొప్పోడండి దేవుడు. అతను ఆఫీసులో తీసేయబట్టే, దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయకుండా దేవుని నమ్ముకోకబట్టే ఏమండి దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు, అద్భుతమైన దేవుని కృప ప్రపంచానికే ఒక క్రొత్త ధనాన్ని తీసుకొచ్చి ఒక క్రొత్త వస్తువుని సేఫ్టీ పిన్ని కనిపెట్టి అప్పగిచ్చాడు అనమాట. వాల్టర్ హంట్ అనేటువంటి ఒక క్రిస్టియన్ అని అనమాట దేవుని సన్నిధిలో. ఈరోజు మచ్చటంగా పెట్టుకోవటానికి, లేదంటే ఈ పిన్ను లేకపోతే ఎంత ఎకారంగా నడుస్తారు రోడ్డు మీద ఆడోళ్ళు కదా. ఏమని ఉన్నా కూడా చాలామంది ఒంటి పొరేస్తారు, ఫ్యాషన్ చీరలు కొని, పల్సటి చీరలు కొని. నిజంగా 10 మంది బట్టలు లేకుండా తిరిగే వాళ్ళు ఉండరు చాలామంది సమాజంలో. అలా ఎందుకంటే వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నారు, కొంతమంది కట్టుకోవాలి కాబట్టి కట్టుకుంటున్నారు. ఈ పిన్ ఉండబట్టి ఎంత మచ్చటం అండి ఆడ మనిషికి. ఏమండి చాలామందికి బట్టలు లేకుండా ఉంటే కూర్చుంటే పొట్ట పగిలినట్టు, పొట్ట ఉండోళ్ళకి ఏం వచ్చేసిద్ది. అదే గుండి ఉండబట్టి ఏమైంది, లేదంటే గుండి ఊడిపోయింది అనుకోకుండా ఏం చేస్తారు, పిన్ను తీసుకొని చక్కగా షర్టుకు పెట్టుకొని నీటుగా కూర్చుంటారు. ఏమండి చూడండి, ఎందుకంటే ఒక కష్టం అనేటువంటిది, ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు దానిలో మనం నిలబడగలిగినప్పుడు దేవుడు మార్గం చూపిస్తాడు. ఆల్రెడీ దాచి ఉంచాడు కదా.
ఆయన దాని కొరకే నియమించుండొచ్చు పుట్టించినప్పుడు, ఇతని ద్వారా నేను ఒక సేఫ్టీ పిన్ తయారు చేయాలి అని. పరిస్థితులు ఆ విధంగా అనుమతించబడ్డాయి. దేవుడు తను ఏం చేశాడు? ఆశీర్వదించాడు, ఆశీర్వాదంగా ఉంచాడు. ఆ కంపెనీ వాళ్ళు అనుకో ఉండొచ్చు, అరే మనం ఎన్నాళ్ళు బతికినా శాలరీయే కదా ఏమండి. కానీ ఇతను ఏం చేశాడండి? రాత్రిలోనే కనిపెట్టిన దానిలో తను సక్సెస్ అయినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని శక్తిని అతడు అనుభవించాడు. అందుకే ప్రియులారా, ఏ ప్రార్థన విషయంలో జవాబు రాలేదని బాధపడకండి, దేవుణ్ణి స్తుతించండి. ఏదైనా దేవుడు మంచే చేస్తాడు, మేలే చేస్తాడు. అందుకే మంచి యేసయ్యా ఏమండి అని నీ ప్రేమ చాలయ్యా అన్నామనుకోండి, పాటే కాదండి, అది మాటే కాదు, మనసు కూడా అలా ఉండాలా. మంచి యేసయ్య నీ మాట నాకు చాలయ్యా అని చెప్పి దేవుడికి అప్పగించుకుంటే మన అనుభవాలు అద్భుతంగా మారిపోతాయి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. లేచి నిలబడదామా ప్రియులారా? ఇప్పుడు నువ్వేమని ప్రార్థన చేస్తావు? నువ్వేమని ప్రార్థన చేస్తావు? నోరు తెరవాలా? ఎవరి కాళ్ళే ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను ఎన్నో విషయాలు అడుగుతున్నా. 10 రోజులు వచ్చి, 20 రోజులు వచ్చి, 40 రోజులు వచ్చి, లేదా సంవత్సరం వచ్చి, 6 నెలలు వచ్చి అనేది కాదయ్యా. నా బ్రతుకంతా నిన్నే స్తుతిస్తానయ్యా. నరులు ఎదుట ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అందును